ఈరోజు నేను భూమి మీద బ్రతుకున్నాను అంటే దేవుని యొక్క కృప. మాస్టర్ గారు సాక్ష్యం చెప్తా ఉంటే నాకైతే అసలు ఏం తెలియదు. ఆమె అనుభవిస్తూ ఉంది, ఆమె ఎంతో బాధపడతా ఉంది, పోరాడుతూ ఉంది. ఆ పోరాటంలో ఆమె చేసిన ప్రయత్నంలో దేవుని యొక్క సహాయం ఉంది, దేవుని యొక్క ఆలోచన ఉంది. ఇది మనుషులు చేసిన కార్యం అయితే కాదు, దేవుడే చేశాడు. ఆమెను ఒక హెల్పర్గా దేవుడు వాడుకున్నాడు. అక్కడ డాక్టర్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ హెల్పర్గా దేవుడు వాడుకున్నాడు. కానీ కార్యకారి మాత్రం దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పుడే నన్ను ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. కుష్టి రోగుల ద్వారా రక్షింపబడిన బిడ్డను నేను. దేవుని యొక్క కృప నా మీద ఉన్నది. అయితే ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ స్థలానికి నన్ను తీసుకొచ్చారు. ఇక్కడ పడుకోబెట్టారు. ఇక్కడ పడుకోబెట్టిన తర్వాత నాకైతే వాస్తవంగా ఏం తెలీదు. నేను ఎక్కడున్నాను, ఏంది ఇక్కడున్నాను అంటున్నానంట. ఉదయం 11 గంటలకు మేము ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి దిగాము. ఆ టోల్గేట్ దగ్గర మా అమ్మతో మాట్లాడి ఫోన్ లోపల పెట్టేశాను. 2 నిమిషాల తర్వాత ఇక నాకు తెలియదు, ఇక నాకు సంబంధం, భూలోకానికి నాకు సంబంధం లేదు. నేను ఒక లోకానికి వెళ్ళిపోయాను, వేరే లోకానికి వెళ్ళిపోయాను. ఆ లోకాన్ని నేను వివరించలేను, వర్ణించలేను. దాదాపు 5 గంటలకు నా తర్వాత, సాయంత్రం 5-6 గంటల తర్వాత సభ వచ్చింది. ఈ మధ్యలో నేను అక్కడికి వెళ్ళిపోయాను. వేరే లోకాన్ని, ఆత్మ వేరే లోకానికి వెళ్ళిపోయింది. మరలా ప్రాణం వచ్చి భూమి మీదకి వచ్చేసరికి ఏది ఇలా కంటుంది అనిపిస్తుంది నాకు. అంత బాగుంటుంది, అంత నెమ్మదిగా, అంత బాగుంది. అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన దయ, ఆయన జాలి, ఆయన ప్రేమ, ఆయన అనాది సంకల్పం ఇంకా అనేక ఆత్మీయ పిల్లలను కనాలి. హల్లెలూయా. ఈ ప్రాంతంలో మోడుబారిన జీవితాలను దున్నాలి. దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ ఉద్దేశము నా పట్ల నెరవేర్పడాలి. హల్లెలూయా. దానియేలు సింహబోనులోకి వెళ్ళాడు, కానీ సింహబోనులో దేవుడు ఉంచలేదు. షడ్రక్ మేషక్ అబ్దెనగో అగ్ని గుండంలోకి వెళ్ళాడు, కానీ దేవుడు అగ్నిగుండంలో ఉంచలేదు. పేతురు సంఘ ప్రారంభ దినాలలో పేతురన్న జైల్లోకి వెళ్ళాడు, కానీ జైల్లో దేవుడు ఉంచలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి అంతా మైండ్ బ్లాక్ అయ్యేటట్లు రాత్రికి రాత్రే దేవుడు దూతను పంపించి బయటకు తీసుకొచ్చాడు. తెచ్చిన వారికి, వచ్చిన ఆయనకి తప్ప ఇంకెవరికి అర్థం కాల. నన్ను కూడా మరణపు అంచులో, మరణములోనికి వెళ్ళిపోయిన నన్ను మరణములో ప్రభు నన్ను ఉంచలేదు, కానీ మరణము నుండి ప్రభు నన్ను బయటికి తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటికి వచ్చిన తర్వాత మరి ప్రసిద్ధి గారు, ఎలిషాన్న, అలాగే కర్ణాడిది గారు, తర్వాత ఇమాలి గారు, యమాల్ గారు, మన సేవకులు, మా తోటి దైవజనులు అందరూ వచ్చి నా కొరకు ప్రార్థన చేశారు. నేను ఆ సమయంలో కొంతమంది మర్చిపోయాను. నాకు మెమొరీ కూడా చాలా దెబ్బతిన్నది. కొంతమంది మర్చిపోయాను. నేను సేవకుల్ని ఫోన్ చేసి, పాస్టర్ గారు ఎంత కష్టం అవుతే మీరు వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా అని అడిగితే వాళ్ళు నవ్వుంటారు, పాస్టర్ గారు ఇప్పటికీ మేము 3 సార్లు వచ్చాం, ఇప్పటికే మేము 3 సార్లు వచ్చి ప్రార్థన చేసాం. అంటే అర్థం ఏంటంటే నాకు ఆ మెమరీ దెబ్బతిన్నది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ ముక్కులో చీముడి రక్తం వచ్చేది, ఈ ముక్కులో దార వచ్చేది అనమాట. 5 రోజుల తర్వాత ప్రార్థన చేశాను. రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు, ప్రభు హాస్పిటల్కి వెళ్ళి ఓపిక లేదు, వెళ్ళినా గ్యారెంటీ లేదు, నీ చిత్తమైతే ఈ రాత్రి ఆ రక్తం నమ్ముకుల నుండి రాకుండా ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయి ప్రభు. బాల్యకాలంలో నన్ను ఎన్నుకున్నావు కదా అని ప్రభుని అడిగాను. ఉదయం కల్లా ఒక చీముడే వస్తుంది, కానీ రక్తపు దారి నా ముక్కుల నుండి రాకుండా. ఎవరు చేశారు దేవుడు అంటే, నా బాల్యకాలంలో నన్ను ఏ విధంగా దేవుడు బలపరిచాడు, పిలిచాడో, ఇంతవరకు నన్ను రక్షించి, ఇంతవరకు నన్ను కాపాడి, అన్ని జనాంగం నుండి ఆయన సేవకుడిగా పిలిచిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే నన్ను ఆ రాత్రి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. నాకు కాలు పోను ఇక్కడ 2 ముక్కలైంది. ఇప్పుడు కూడా మీకు అర్థం కనబడతా ఉంది. గోడ తీయనట్టు పక్కటి ఎముకలు 4 ఎముకలు దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేసిన అవకాశం లేదన్నారు. ఇక్కడ ఈ ఒక తొట్టి భాగంలో ఈ ఎముక పక్కకు వచ్చేసింది. నా నడక మారిపోయింది, మీరు గమనిస్తున్నారు లేదు.
తర్వాత నా పాదం ఎముక కూడా దెబ్బతిన్నది, అది ఎరిగింది. ఈ కనబడని దెబ్బలు ఒళ్ళంతా ఎలా అయిపోయిందంటే అలా ఊనం అయిపోయింది ఆ కాలు కొట్టంగానే. కానీ దేవుడు కనికరించాడు, దేవుడు మరలా ప్రాణం పూసాడు, మరలా అవకాశం ఇచ్చాడు. మరలా ప్రభు నన్ను స్వస్థపరిచి నిలబెట్టాడు. డాక్టర్ గారు కత్తి నా ఒంటి మీద పడకుండా, సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన కృప చొప్పున నన్ను స్వస్థపరిచి ఇదిగో ఈరోజు ఆరోగ్యవంతునిగా నా తోటి దైవజనుల సమక్షంలో నా సంఘ బిడ్డలు, నా ఆత్మీయ పిల్లలు, నా బంధువులు, నా కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా ఇక్కడ చుట్టూ ఉన్న ప్రజలు సమక్షంలో దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆ రోజు నన్ను చూచిన వాళ్ళలో ఈ రోజు కొంతమంది అంటున్నారు, పాస్టర్ గారు మీరు కోరుకోరనుకున్నాము, మీరు ఇక లేరు అనుకున్నాం మేము, కానీ మాకు ఆశ్చర్యం వేస్తుంది, మీరు ఇలా నడిచి వస్తున్నారంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే నేను నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. ఒక అన్య జనులు, ఒక డాక్టర్ గారు అన్యుడు, ఆయన డాక్టర్ గారిని అడిగాను, డాక్టర్ గారు ఇలా జరుగుతుంది డాక్టర్ గారు అంటే ఆయన అన్నాడు, నీతో ఇంకా దేవునికి పని ఉంది అయ్యా, పూర్తవలేదు, నీతో దేవుని ఇంకా పని ఉంది, ఇప్పుడు చేసేదాని పని కంటే ఇంకా ముందు ఇంకా పని ఉంది నీతో అన్నాడు. నిజమే, నాకు ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత నా ప్రార్థన జీవితం మారిపోయింది, నా విశ్వాస జీవితం మారిపోయింది. తర్వాత నాలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఒకవేళ ఆ టైంలో నేను ప్రభు దగ్గర వెళ్ళిపోతే నా సంఘం ఏమయ్యేది? నా ఆత్మీయ పిల్లలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. కొంతమంది లోకంలో చూస్తుంటే మన కరోనా సమయంలో దైవజనులు వెళ్ళిపోయినప్పుడు సంఘం అనాథ అయిపోయింది. ఇప్పుడు నాలో దర్శనం పెరిగింది, నా బిడ్డలను వాళ్ళని ఒక దైవజనులుగా నిలబెట్టాలి, వాళ్ళని ఒక కసితో నింపాలి, వాళ్ళని దేవుని ప్రేమ చేత వాళ్ళని నింపాలి అనే ఆశతో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ రోజు నా కొరకు ప్రార్థించి నాకు సహకరించిన దైవజనులందరికీ పేరు పేరున వందనాలు. ఈ సమయించిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని ప్రభు దీవించును గాక.